పాదాలు 3 అడుగుల దూరం ఉంచుకోండి. 2 చేతులు వెనక్కి ఉంచుకొని వేళ్ళలో వేలు ఉంచండి. రెడీ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 ఆపేయండి. నెక్స్ట్ చేతి వేలు ఎక్సైజ్. రెడీ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 ఆపేసేయండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ఈ ప్రాణాయామం చేసే ముందు మీకు కొన్ని సూచనలు ఇస్తాను. అందరూ వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి అన్ని భాగాలకు అందజేస్తుంది కాబట్టి వెనముక నిటారుగా ఉంటుంది. అందుకొరకు ప్రతి ఒక్కరూ వజ్రాసనాన్ని సాధన చేయండి. దీన్ని వజ్రాసనం అంటారు. ఇలా వజ్రాసనంలో కూర్చొని ఇలా చూపుడు వేలు యొక్క మొదటి కనుపును బొటనవేలుతో నొక్కి పట్టాలి. దీన్ని వాయుముద్ర అంటారు. ఇలా ఎడమ చేతిని వాయుముద్రలో ఉంచి కుడి చేయి తీసుకొని ఉంగరపేరుతో ఎడమ రంధ్రాన్ని మూసివేసి చూపుడు వేలు మధ్య వేలు 2 మెదుటిపై ఉంచుకోండి. ఇప్పుడు మనం చేయబోయేది సూర్యనాడి ప్రాణాయామం. నేను చేస్తూ ఉంటాను. నన్ను 1-2 సార్లు బాగా గమనించిన తర్వాత కళ్ళు మూసుకొని కొనసాగించండి. రెడీ చేయండి. ఇలా 3 నిమిషాలు చేసిన తర్వాత 2 చేతులను తొడలపై బోర్లించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 1 నిమిషం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనము చేసినది సూర్యనాడి ప్రాణాయామం. ఇప్పుడు చేయబోయేది చంద్రనాడి ప్రాణాయామం. మరలా ఎడమ చేతిని ఇదివరకు లాగా చూపుడు వేలు యొక్క మొదటి కనుకొని బొటన వేలుతో నొక్కి పట్టి తొడపై ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. కుడి చేయి తీసుకోండి.
మన ముఖం వైపు అరచేయి తిప్పుకొని బొటన వేలుతో కుడి రంధ్రాన్ని మూసివేయండి. చూపుడు వేలు మధ్య వేలు నుదుటిపై ఉంచుకొని ప్రాణాయామం కొనసాగించండి. ఇప్పుడు బొటన వేలుతో కుడి రంధ్రాన్ని తెరవాకండి, మూసివేయండి. రెడీ. ఇలా 3 నిమిషాలు చేసిన తర్వాత 2 చేతులు తొడలపై బోర్లించి 1 నిమిషం సేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు మీకు రొంప పట్టిన ఎడల ఇలా పక్కన కర్చీ పొంచుకొని చేతి రుమాలు తీసుకొని ప్రాణాయామం అయిన తర్వాత ఇలా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి. ప్రతిసారి లేచిపోకుండా ఇలా చేతి రుమాలు పక్కనే ఉంచుకోవాలి. తర్వాత చేయబోయేది భస్త్రికా ప్రాణాయామం. 2 చేతులను ఇలా వాయుముద్రలో ఉంచుకొని తొడలపై బోర్లించుకోండి. ఇప్పుడు బాగా ఊపిరితిత్తులుండగా బాగా గాలి తీసుకోవాలి. ముక్కు చిట్లించి బాగా బయటికి వదలాలి. నేను చేస్తాను, నన్ను చూస్తూ మీరు కొనసాగించండి. ఆపేయండి. ఇలా భస్త్రికా ప్రాణాయామము 4 నిమిషాలు చేయాలి. ఇదివరకు చేసిన సూర్యనాడి ప్రాణాయామం 3 నిమిషాలు చేశాం, 1 నిమిషం విశ్రాంతి తీసుకున్నాం. చంద్రనాడి ప్రాణాయామం 3 నిమిషాలు చేశాం, 1 నిమిషం విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం 4 నిమిషాలు చేశాం. చేసిన తర్వాత 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల పైకి కిందికి ఆడించాల్సిన అవసరం లేదు. మెడ నిటారుగా ఉంచుకొని కూడా చేయొచ్చు. ఏమాత్రం మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రము తల పైకి కిందికి చేస్తూ ఈ ప్రాణాయామం చేయవచ్చు. ఎలా చేయాలో నేను చేస్తాను. నేను చేస్తున్నప్పుడు 1-2 సార్లు చూసిన తర్వాత మీరు కూడా కొనసాగించండి. మీ కుడి అరచేయి తీసుకోండి, మీ ముఖం వైపుకు తిప్పుకోండి. చూపుడు వేలు మధ్య వేలు నుదుటిపై ఉంచుకోండి.
ఉంగరపు వేలు ఎడమ రంధ్రం దగ్గర, బొటన వేలు కుడి రంధ్రం దగ్గర ఉంచి ముందు ఉంగరపు వేలుతో ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ తల పైకి తీసుకెళ్ళాలి. కుడి రంధ్రాన్ని బొటన వేలుతో మూసివేసి శ్వాస వదిలేస్తూ కిందికి తీసుకొని రావాలి. మళ్ళా ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ పైకి పోవాలి. మూసివేసి కుడి రంధ్రం ద్వారా వదలాలి. ఆపేసేయండి. రెండు చేతులు తొడలపై బొర్లించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 1 నిమిషం విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు అందరూ వజ్రాసనం నుంచి బయటికి రండి. రెండు చేతులు పిడికిలు బిగించుకోండి. ఇలా నేలపై బొర్లించి కాళ్ళను కొద్దిగా ఫ్రీ చేసుకొని ఇలా మీకు కనబడుతుంది చూడండి, ఇలా ఫ్రీ చేసుకోవాలి. మరలా వజ్రాసనంలో వచ్చి కూర్చొని రెండు చేతులు ఒకవైపుగా బోర్లించి మెల్లగా సీటును జార్చి కాళ్ళు ముందుకు జాపి ఇలా ప్రశాంతంగా 1 నిమిషం ఉంచాలి. ఇప్పుడు మన కపాలభాతి చేద్దాం. రెండు చేతులు ఆదిముద్రలో ఉంచుకోండి. అంటే బొటన వేలు మడవండి, పిడికిలు బిగించండి, రెండు చేతులు తొడలపై ఉంచండి. నేను చేస్తాను, నన్ను చూస్తూ మీరు కూడా కొనసాగించండి. కళ్ళు మూసుకోండి. రెడీ, స్టార్ట్. ఇలా 1 నిమిషం చేసిన తర్వాత రెండు చేతులు అలాగే పిడికిలు బిగించి ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి.
ఇప్పుడు మనం చేసింది కపాలభాతి. ఈ కపాలభాతి చేస్తున్నంతసేపు శ్వాస బయటికి వచ్చినప్పుడు నాభి లోపలికి పోవాలి, అంటే వెన్నుకు తాకాలి. ఆ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఇలా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు మనం చేయబోయేది భ్రమరి. అందరూ పిడికిలు బిగించండి, చూపుడు వేలు మాత్రం బయటకు ఉంచండి. శ్వాస తీసుకున్న తర్వాత 2 చెవి రంధ్రాలను మూసివేయాలి. మూసివేసి పెదవులు మూసి ముక్కు ద్వారా భ్రమరి చేస్తూ బయటకు వదలాలి. ఒకసారి నేను వివరణ ఇస్తాను, బాగా చూడండి. 2 చేతులు బిగించండి, 2 చూపుడు వేలను బయటకు ఉంచండి. శ్వాస తీసుకోండి, చెవి రంధ్రాలు మూసివేయండి. మళ్ళా 2 చేతులను చెవి రంధ్రాల నుంచి వేళ్ళను బయటికి తీసి మరలా శ్వాస తీసుకోండి, మూసివేయండి. ఇలా 10 సార్లు చేయండి. ఇలా 10 సార్లు చేసిన తర్వాత పిడికిలు బిగించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెనముక నిటారుగా ఉంచుకొని విశ్రాంతిలో కూర్చోవాలి. సమయాభావం వల్ల ఇప్పుడు 8 సార్లు చేయడం జరిగింది. మీరందరూ 10 సార్లు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 1 నిమిషం ఉన్న తర్వాత ఇప్పుడు ఓంకారం, ఇది కూడా 10 సార్లు చేయాలి. నేను 5 సార్లు చేసి చూపిస్తాను. మీరు మాత్రము ఇంటి దగ్గర దీన్ని 10 సార్లు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇది ఎలా చేయాలో ముందు నేను చేస్తాను, నన్ను బాగా గమనించండి. ఇలా సుఖాసనంలో కూర్చొని 2 చేతులు చూపుడు వేలు బొటన వేలు 2 అగ్రభాగం నొక్కిట్టు ఇలా 2 చేతులు చిన్ముద్రలో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడండి, తర్వాత మీరు 2వసారి నుంచి కొనసాగించండి.